ఆంటీ గారు కూడా ఈరోజు మంచి మాట అన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. మంచిదమ్మా, దేవుడు దీవించుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ మంచి మనస్సు మనకు కూడా నిజంగా దేవుడి సన్నిధికి నాకు దేవుడి సన్నిధిలో కూర్చుని ఆ పాటలు అలా పాడుకుంటుంటే నాకు ఎలా ఉందంటే దావీదు అంటాడు, రాత్రి జాముల్లోనంట, తండ్రి నేను ధ్యానం చేసుకుంటుంటే, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటే నా కొవ్వు మీద దొరికినట్టు ఉందంట. అలాగే నేను దేవుడి పాటలు అంతవరకు కూడా కొన్నిసార్లు మనకున్న టెన్షన్స్కే ఇక్కడి నుంచి లాగేత్తాలు, ఇక్కడి నుంచి ఇలా లాగేత్తాలు కట్ట ఉంటుంది. కొన్నిసార్లు టెన్షన్స్ ఉంటాయి, మనకి కనపడిన టెన్షన్స్ ఉంటాయి మనిషికి. ఏమన్నా హల్లెలూయా, దేవుని స్తోత్రం. అలా టెన్షన్లో కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మరి కొంతమందికి షుగర్ ఉంది, కొంతమంది బీపీ వచ్చింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక మాట ఈ రోజున నన్ను ప్రభు చెప్పిన మాటను బట్టి దేవుడి ఈ సాయంకాలం వాళ్ళందరినీ కలిపాడు ఇలాగా. ఆ పాటలో జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అనే పాటలో నా పరలోకపు తండ్రి, నా పరమ కుమ్మరి, ఎన్ని పాటలు పాడుతున్నప్పుడు దేవుడి పాటలు పాడుకుంటుంటే నిజంగా నాకు ఎంతో ఆస్తి, ఏదో ఐశ్వర్యం తెచ్చిచ్చినట్టు ఉంది. హల్లెలూయా. కొన్ని కోట్లు కూడా ఇచ్చినా అంత ఆనందం ఉండదు. మనకి ఆనందం ఎక్కడ దొరుకుతుందని చూస్తాం మనం చాలాసార్లు. ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఒకవేళ మనకి పక్షిలాగా రెక్కలుంటే ఎక్కడికి ఎగిరిపోద్దుమా అన్న టైపులో ఉంటుంది మనకి. హల్లెలూయా. కానీ ఎక్కడికి పారిపోని అవసరం లేదు. మన యేసయ్య ఎక్కడుంటే అక్కడే సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. సంతృప్తి లేదు మనిషికి. ఈ రోజున డబ్బులు సంపాదిస్తున్నారు, సంతృప్తి ఉందా? రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తారు, 2000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, 10,000 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. తృప్తి ఉందా? సమాధానం ఉందా? మనశ్శాంతి ఏమైనా ఉందా? హాయిగా ఉన్నదా ప్రయాణం? నాకు అర్థమవుతుంది. అదా చాలాసార్లు మనం టెన్షన్ పడిపోతుంటాం. తాగిపోయినోడు పెట్టుకుందాం అనుకోండి, తాపి పని చేసేటప్పుడు ఏం చేస్తాడే, సిమెంట్ తెమ్మంటాడు. సిమెంట్ తెమ్మంటలోకి మన చెమటలేడేది, అక్కడ ఏమాడు కొట్టి తీయదు, మళ్ళీ ఆడు అందులో వేయాలి, అందులో తెచ్చి మళ్ళీ ఇక్కడ దింపాలా, ఇది రావాలా, మధ్యలో ఆడు ఫోన్ చేయాలి, ఆడు ఫోన్ ఎత్తాలా. టెన్షన్ ప్రతి మనిషికి ఏదో టెన్షను. హల్లెలూయా. కాకపోతే కొంతమంది అలా టెన్షన్ పడుతుంటే మనకేంటంటే సాతానుగాడు మనల్ని బాగా నలుపుతున్నాడు, అనారోగ్యాలతోటి నలుపుతున్నాడు. మనం ఏదన్నా ఆనందంగా ఉన్నాడేమో అని చెప్పేసి మనం ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసేస్తామేమో, మన విశ్వాసం కోల్పోవాలని, ఆడికి మనకి విశ్వాసం దేవుళ్ళే ఏం దేవుళ్ళే అనాలని కొన్నిసార్లు అనేసే పరిస్థితి కూడా తెప్పిస్తున్నాడు. ఆడు ఎలా ఉన్నాడంటే మనకి మానసికంగా కానీ, మనకి ఆత్మీయంగా కానీ, అలాగే ఆర్థికంగా కూడా వచ్చే మార్గాలు కూడా ఏమి లేకుండా చేసేసి, హల్లెలూయా, అన్ని రకాలుగా మనల్ని గుండెను చెదిరిపోవడం అంటారు. గుండె చెదిరిపోవడం అంటే ఏంటి? అన్ని రకాల అన్ని సమస్యలు వస్తాయి, గుండె ఏమవుతుంది, గుండె చెదిరిపోతుంది. గుండె చెదిరిపోకుండా ఉండడం అంటే, గుండె నిబ్బరంగా ఉండడం అంటే ఏంటి? గుండె నిబ్బరంగా ఉండడం అంటే అన్ని విషయాల్లో సమతుల్యంగా ధైర్యంగా ఉండే జీవితాన్ని కొనసాగించాలి, ముందుకు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాను, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఏం పర్వాలేదు, ఆయన మాటలు ఉన్నాయి. ఇంకో నాకు ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అని వచ్చింది. అంటే అక్కడక్కడ ఈ గడ్డంలో చిన్న చిన్న ముసలిని కూడా వచ్చాయి నాకు. అంటే ఇప్పటికి నా భారాలు చాలా మోసాడు దేవుడు. నా యవ్వన కాలంలో పట్టుకున్నాడు నన్ను దేవుడు. అప్పుడే కొన్ని మెరుస్తున్నాయి అప్పుడే. హల్లెలూయా. నా భారాలన్నీ ఆయన నన్ను ఎత్తుకున్నాడు. మనం టెన్షన్ పడేటప్పుడు పడవలేనప్పుడు పడుతున్నాం మనం, అవునా కాదు? మనం అందరం ఎలా ఉన్నామంటే పడవలసిన టైంలో టెన్షన్ పడతలేదు, అయిపోయిన తర్వాత టెన్షన్ పడుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఇప్పటికే చాలా దూరం తీసుకొచ్చాడు, మనం చాలా దూరం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇంకా జయం పొందేసాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా ఎంత ఉంది ఆట?
ఆట ఇంకో 10% ఉంది, 70% ఆడిసాం. అంటే 40 ఏళ్ళు నిన్నోళ్ళు అందరూ దేవుని స్తోత్రం. ఆట మనం ఏంటంటే 3 భాగాలు ఆడిసాం. హల్లెలూయా. 50 దాటిన వాళ్ళు ఇంకా కొంచెం 4 అడుగులే ఉంది, కంగారు పడక. హల్లెలూయా. ఆట అంతా ఆడేసిన తర్వాత ఆవేశపడకూడదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఆట అంతా ఆడేసిన తర్వాత ఇంకెందుకు ఆవేశం? చేసేదంతా చేసేసాడు. హల్లెలూయా. మనం చేయవలసిన అన్నీ చేసాం. పిల్లల్ని పెళ్లి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఏదో దేవుడు ఏదో ఇచ్చింది, దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాకపోతే ఒక్క విషయం గమనించాలి, దేవుడు మనల్ని చాలా బాగా మోసాడు, చాలా బాగా మోసాడు. హల్లెలూయా. నేను ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను ఈ మధ్యన. అక్కడ చూస్తున్నాను ఎలాంటి రోగాలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ. అనుకోని రీతిలో ఒక ఆవిడకంట పడిపోలేదంట, ఇంట్లో పెద్ద పని లేదంట, ఉద్యోగం కూడా కాదంట, కానీ ఎన్ని పోసి ఆపరేషన్ చేశారు. ఏం చేస్తాం? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువు మాట చెప్పారు 147వ కీర్తనలో, 147వ కీర్తనలో హల్లెలూయా 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. అన్నిటికంటే మన శరీరంలో ముఖ్యమైన భాగం ఏంటంటే గుండె. హల్లెలూయా. ఏదైనా సమస్య వస్తే దేనికి కొట్టుకట్టేస్తున్నాం, లేకపోతే ఏదోలాగా చేసుకోవచ్చు కానండి, గుండెకి ఏదైనా వస్తే ఏమన్నా ఉంటుందండి? హల్లెలూయా. అసలైందే మన జీవితానికి ముఖ్యమైనది ఆ యొక్క హార్ట్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ సమస్యలన్నీ దేని మీద పడుతున్నాయి? మనకున్న సమస్యలన్నీ దేని మీద పడుతున్నాయి? మన శత్రువులు పెట్టిన ఇబ్బందులు కానీ, మనం పడుతున్న ఆర్థికమైన ఇబ్బందులు శత్రువే. ఈ ఆర్థికమైన ఇబ్బందులు కానీ, ఈ మానసిక సమస్యలు కానీ, ఆత్మీయ సమస్యలు కానీ, స్నేహితులతోటి లేకపోతే బంధువులతోటి ఉన్న ఈ యొక్క పోరాటాలు కానీ, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళతో పోరాటాలు కానీ, సేవలో సమస్యలు కానీ, హల్లెలూయా, ఆర్థికమైన ఇబ్బందులు కానీ, అనారోగ్యాలు కానీ, ఎక్కడికి వస్తున్నాయి? ఇవన్నీ కలిసి ఎక్కడికి వస్తున్నాయి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవారిని, వారి గాయాలు కట్టేవాడిని. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఎంతకంటే ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని పైకి లేపాడు, ముట్టాడు, తాకాడు, స్వతపరిచాడు. ఇప్పుడున్న సమస్యలేనా? మనకు ఇప్పుడున్న శత్రువులేనా? ఇంతకంటే పెద్ద యుద్ధాలు చేసి వచ్చాం మనం, ఇంతకంటే పెద్ద గొలియాతులు జయించి వచ్చాం మనం, సౌలుని జయించి వచ్చాం మనం. ఇప్పుడున్న వాళ్ళందరూ ఏంటి? ఇప్పుడున్న సమస్యలు మన సమస్యలే కాదు, ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి. స్టార్టింగ్లో క్లీనర్గా పనిచేసేవాడికి, ఆడు ఇంకా డ్రైవర్ అవడు కదా, క్లీనర్గా ఎక్కినోడికి స్టార్టింగ్లో ఎలా ఉంటుందండి? ఎక్కడన్నా లారీ టైర్ ప్యాచ్ పడిపోయినా, ఆడికి అందులో ఏదైనా నొట్లు ఇప్పాలన్నా, బాబు అయిపోయినరా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ అనుభవం వచ్చి కొద్ది పడతా లేస్తా వెళ్ళే కొద్ది ఏమవుతుందండి? ఆడికి సులువు అయిపోతుంది పని. 10 మంది ఉంటేనే కానీ చేయలేని పని ఒకటే చేస్తుంటాడు. కాబట్టి మనం ఎదుర్కొన్నాం, జయించో, ముందుకెళ్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి తుఫానులు వచ్చినా, సుడిగాళ్ళు వచ్చినా, మన జీవితాల్లో ఎటువంటి పోరాటాలు వచ్చినా, ఎంతమంది మన మీద పడిలేసినా, హల్లెలూయా, మనం ఆయన చేతుల్లో ఉన్నాం కాబట్టి మన యొక్క హృదయాన్ని కాపాడాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కువ ఇందులో వరకు తీసుకెళ్ళకూడదు. ఇందులోకి వెళ్ళకుండానే ముందు దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి మనం. హల్లెలూయా. మన దేవుడు ఉన్నాడు కాబట్టి హల్లెలూయా. ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడినే. తల వెంట్రుకలు ఎప్పుడు నెరుగుతాయి మనకి? అంటే ఇంకా అంత పరుగు అయిపోయినట్టే కదా. అప్పటి వరకు ఎత్తుకునేవాడు ఎవరో? మనం ఎంతసేపు ఎత్తుకుంటాం మన పిల్లల్ని? బాగా సరదా అయితే తెగ ఎత్తేసుకుంటాం. మన పిల్లలు అయితే, పక్కింటి వాళ్ళ పిల్లల్ని అయితే ఒకలా ఎత్తుకుంటాం, మన పిల్లల్ని అయితే ఒకలాగా ఎత్తుకుంటాం. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లలు ఎదిగే కొద్ది ఎత్తుకుంటామా, నువ్వు ఉండరా పనికి మళ్ళోడా అంటాం. ఎత్తుకో అని వస్తాడు. అప్పుడు నువ్వేమంటా?
అవతల పోరాసి అంటాం, అవునే కదా. కానీ మన దేవుడు ఎప్పటివరకు ఎత్తుకుంటాడు మనల్ని? తల నెరిసి వృద్ధుడయ్యే వరకు కూడా, ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటే, ఇలా ఎత్తుకునే దేవుడు మనకుండగా మనం ఇది ఏనికి భయపడక్కర్లొద్దు, కలత చెందక్కర్లొద్దు. హృదయాన్ని బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏంటి ఇప్పుడు మనకి ఏదైనా బింది కారుతుందనుకో ఏం చేస్తావు? ఇంట్లోకి వెళ్ళి తెప్పలా కానీ కారిపోతే ఏం చేస్తావు? మోట వేస్తావు లేదా? మోట వేస్తావు. నీకని తెలివితేటలు ఉన్నాయా? హల్లెలూయా. నీ ఇంట్లో వస్తువులు పోతే నువ్వే మోట వేసుకుంటున్నావే, మరి ఆయన బిడ్డలకి ఏమన్నా అయితే దేవుడు చూస్తాం నువ్వు ఊరుకుంటాడా? హల్లెలూయా. ఆయన ఏదో ప్రయోగం చేస్తాడు మన మీద. హల్లెలూయా. మనల్ని నిలబెట్టుకుంటాడు. ఏమి అక్కర్లేదు, మనం ఇక్కడ ఉన్నామంటే చాలు మనం నిలబడిపోయినట్టే. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇది మన ఇల్లు. హల్లెలూయా. మనం ఓడిపోతే ఇక్కడ రాలేం. గెలిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మందిరంలో ఉన్నాం. ఒకవేళ ఈ మందిరాన్ని కోల్పోతే మనం ఓడిపోయినట్టే. హల్లెలూయా. ఇంటికి వెనక రాకపోతే ఓడిపోయినట్టే కదా. ఇంట్లోకి వస్తున్నామంటే దేవుడు మన వెనకాల ముందు ఆవరించి ఉన్నాడు కాబట్టి నీ గుండెను ఆయన బాగు చేసి దేవుడు ఇవాళ అందరి వల్ల, ఇవాళ మనకున్న పరిస్థితుల వల్ల, మనకున్నటువంటి స్థితిగతుల వల్ల, శ్రమల వల్ల, శోధనల వల్ల, ఇబ్బందుల వల్ల మనకి ఏంటంటే గుండె ఏమైపోతుందండి? పాడైపోతుంది. హల్లెలూయా. అసలైన డాక్టర్ ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఇది బాగుంటేనే అన్నీ బాగుంటాయి, ఇది బాగోపోతే ఇంకే పని చెయ్యదు. దీన్నే పట్టుకున్నాడు ఆయన ముందు, దీన్నే స్వస్థపరచగలడు, మిగతా వాటిని కూడా ఆయన నడిపించగలడు. హల్లెలూయా. మన దేవుడు అన్నిటికీ సమర్థుడు. యోబుకి అన్ని శ్రమలు వచ్చేస్తుంటే ఒకటి వెనకాల ఒకటి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే, పెద్ద పెద్ద శ్రమలు వచ్చేస్తుంటే యోబు ఒకటే మాట అన్నట్ట, నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. ఆయన సజీవుడు కాబట్టి నేను ఇంకా సజీవుడుగానే ఉంటాను. హల్లెలూయా. యోబుకి ఎన్నైనా వచ్చే కానీ ప్రాణం పోయిందా? హల్లెలూయా. ప్రాణం పోలేదు, మళ్ళీ రెండింతలు ఆశీర్వాదం కూడా కొట్టించాడు. హల్లెలూయా. మళ్ళీ 3,000 కోళ్ళకి 6,000 తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడితో ఎలాగుంటుంది డీలింగ్? ఎలా ఉంటుంది అంటే మనం ఎన్ని శ్రమలు పడతామో అంత మేలు దాచి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడు. హల్లెలూయా. మనం ఎక్కడ టెన్షన్ పడాలంటే సమస్య వచ్చిన తర్వాత టెన్షన్ పడ్డాక, సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోకపోతే టెన్షన్ పడాలి. నువ్వు ప్రార్థన చేసినంతసేపు నువ్వు ఏ సమస్య నీ మీదకి వెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి శత్రువు ఒక రాయి ఎత్తాడు, ఆ రాయికి పడలేదనుకో వెనక్కి వెళ్ళిపోతాడా? ఏటగాడు ఒక బాణం ఎత్తాడమ్మా, ఆడి పని ఏంటి? ఏటగాడి పని ఏంటి? ఏట ఆడటమే. ఆడు ఏదో చేతగాడు అనుకో, ఒక రాయి వేసి ఇంక నీకు ఈ పని వద్దు తెలిసిపోతాడు. అవునే కదా. ఆడేం చేస్తాడు? ఆడి సంచులు ఇంకా రాళ్ళు ఉంటాయి, ఇంకోటి వేస్తాడు, ఇంకోటి వేస్తూనే ఉంటాడు. మన జీవితం కూడా అంతే. ఓ సమస్య అయిపోయిన తర్వాత ఇంకో సమస్య, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి. ఎడతెరిపి ఏమైనా ఉందా? హల్లెలూయా. దేవుని స్తోత్ర. కాబట్టి సిలువ చాటుని దాచి ఒక మంచి కాపురు ఉన్నాడు కాబట్టి ఏటగాడు ఉరిలో నుంచి మనం తప్పింతాడు. మనకంటా మన శత్రువులు బలవంతులైన వారి చేతుల నుంచి ఇడిపించే సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఐగుప్తులు రాజు గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దగ్గర ఏమీ లేదు, కన్నీళ్ళు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ ఇశ్రాయేలీలే గెలిచారు. ఇశ్రాయేలు కాపరి. హల్లెలూయా. కొనకూడదు నిద్రపోడు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో తన బిడ్డలకి తోడుంటాడు. అమ్మ ఇన్ని కోడి పిల్లలు కనపడతాయి మనకి. ఆ కోడి పిల్లలు అన్నిటిని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆ 2 రెక్కల్లో ఇటు దాచేసుకుంటుంది. ఒక కోడి ఎవడన్నా కోసుకుంది మసాలా ఇటు తినేసే కోడికే తన పిల్లల మీద ఎంత ప్రాణం, తన చేతులు రెక్కలు సొలిపి వచ్చినా సరే ఏం చేస్తుంది? హల్లెలూయా. తన రెక్కల కింద అటు క్షేమంగా భద్రపరుచుకుంటుంది. గెద్దల నుంచి, సమస్తమైనటువంటి జంతువుల నుంచి కాపాడుకుంటుంది. మనం ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు కాపాడుకోలేడా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకి మంచి కాపరు ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరు ఉన్నాడు. మన చెదిరిపోయినా, గుండె చెదిరిపోయినా, మన ముక్కలైపోతున్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు.
మన జీవితం నాశనం అయిపోయినట్టు కనపడుతుంది కొన్నిసార్లు. ఇంకెందుకులే ఈ జీవితం అనిపిద్ది. హల్లెలూయా. కానీ మన దేవుడు, మనల్ని కట్టే దేవుడు, బాగు చేసే దేవుడు, స్థిరపరిచే దేవుడు, ఆయన కార్యం ఒక పక్కన జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చూసే అన్ని కష్టాలే కానీ దేవుడు నీ బాగు కూడా చూస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పునాదితో ఒక ఇల్లు ఉంటుంది, ఎప్పుడన్నా చూసారా? పునాది వేసేటప్పుడు ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందండి? అందంగా ఏమైనా ఉంటుందా? మేస్త్రికి తెలుసు, ఆ కట్టే మేస్త్రికి, ఆ ఇంజనీర్కి తెలుసు ఈ ఇల్లు ఎలాగ రూపం అవుతుందో. తాపి మేస్త్రి వచ్చిన మేస్త్రికి తెలుస్తుంది. మనకి ఎలా కనపడుతుంది అంటే ఇల్లు కట్టినప్పుడు దీనికి ఏట్రా, ఈ ఇటుకలు ఏట్రా, ఏట్రా ఇవన్నీ. హల్లెలూయా. కానీ రూపించే దేవుడు తెలుసు, నీకు ఒక రూపం ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. కుమ్మరోడికి తెలుసు అది ఫస్ట్ మట్టే, కానీ ఆడ చేతుల్లో పడితే అది ఒక రూపం అవుతుంది. హల్లెలూయా. అలాగా దేవుడు చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం పడిపోలేదు, మనం ఏమీ ఇడిపోలేదు, నాశనం అయిపోలేదు. దేవుడు మనల్ని కడతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.